మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హక్కున చేర్చుకున్నారు. ఏ జిల్లాకు ఓదార్పుకు వచ్చినా, ఏ సమావేశానికి వచ్చినా సామాన్య కుటుంబాల నుంచి పెద్ద పెద్ద కుటుంబాల్లో మహిళల వరకు కూడా అందరూ కూడా తమ సొంత బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్ఫూర్తినిచ్చింది ఈ రాష్ట్రంలో మహిళలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఆయన్ను నిర్దాక్షిణంగా జైల్లో పెట్టినప్పుడు ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా మహిళా వ్యక్తులే. వైఎస్ విజయమ్మ గారు గాని, షర్మిల గారు గాని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకే కాదు, పార్టీ కార్యకర్తలకు గాని, ప్రజలకు గాని ఒక భరోసా ఇచ్చి వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అన్ని దిగముంగికొని మన కోసం ముందుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లోపల పెట్టామని బాధపడే విధంగా ఈ రోజు ధైర్యంగా ఇద్దరు వ్యక్తులు మనకు భరోసా ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా మద్యపానం గురించి మన పార్టీ విధానాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏదైనా కూడా ఒక 5 సంవత్సరాల బాలిక నుంచి 70 సంవత్సరాల మహిళల వృద్ధుల మీద జరుగుతున్నటువంటి దాడులకన్నిటికీ కూడా మూల కారణం మద్యపానం. ఈ మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి. మహిళలకి ఈ రోజు భద్రత లేదన్నా, ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయన్నా దానికి ప్రధాన కారణం మద్యపానం. అటువంటి మద్యపానము ఈ రోజు ఒక పక్క తెలుగుదేశం పార్టీ గాని, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ విధానం కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు వీధికి ఒక బెల్ట్ షాపును తెరిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. ఈ మద్యపానాన్ని ఒక ఆదాయ వనరులుగా చూసుకుంటా ఉన్నారు. ప్రతి నెల ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తా ఉందని చెప్పి చూసుకుంటా ఉన్నారు తప్ప ఎంతమంది మహిళల మీద తాగి అత్యాచారాలు చేస్తా ఉన్నటువంటి లెక్క ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు పెట్టి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అమ్మాలని చెప్పి టార్గెట్ పెట్టి ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా మద్యపానాన్ని అమ్మిస్తా ఉంది. అటువంటి మద్యపానం మీద మన పార్టీ వైఖరేంటో మనం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా మద్యపానం మీద జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి ప్రేమ ఏంటో తెలుసు, సోదరి ప్రేమ ఏంటో తెలుసు, కుటుంబం బాధ్యత ఏ విధంగా ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం మీద చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీ పరంగా తీసుకోబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మాతో కలిసిన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పేది మద్యపానాన్ని ముట్టుకోవాలంటే కూడా షాక్ కొట్టే విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నిర్ణయం తీసుకోబోతా ఉన్నామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక్క బెల్ట్ షాప్ అనేది లేకుండా చేయగలుగుతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఉండవని చెప్తా ఉన్నాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అసలు ఈ బెల్ట్ షాపులకు శ్రీకారం చుట్టిందే మీరు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మొన్న మధ్య ప్రభుత్వము మద్యపానం మీద ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పారు, ఇంత రేట్లు పెంచితే ఎట్లా మద్యపానాన్ని ధరలు తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అంటే ధరలు తగ్గించి ప్రజల చేత ఎక్కువ తాపించాలని నీ పార్టీ స్టాండా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక పక్కేమో మద్యపానం ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరో పక్కేమో బెల్ట్ షాపులు ఎత్తేస్తారంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితులలో లేరన్న విషయాన్ని కూడా ఆయన గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా కూడా ఒక మాట చెప్పినా, ఒక హామీ ఇచ్చినా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే
ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఇచ్చిన మాట తప్పరన్నటువంటి ఒక నమ్మకాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిలబెట్టుకున్నారు. అదే దారిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు మద్యపానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా ఏ ఒక్క బెల్ట్ షాపు లేకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే, అది కూడా టైం మెయింటైన్ చేస్తూ ఈ రోజు మనం చూస్తా ఉన్నాము. రాత్రి 2 కూడా తాపిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వము. ఒక టైం పరిమితి చేస్తూ నియోజకవర్గ కేంద్రాల్లోనే, అది కూడా అందరికీ కూడా అందుబాటులో లేని విధంగా, మరి మహిళలకు భద్రత కల్పించే విధంగా మద్యపానాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ప్రతి మంది 1000 మంది జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ బెల్ట్ షాపులు లేకుండా 10 మంది మహిళా వ్యక్తుల్లో పెట్టి ఆ మద్యపానం బెల్ట్ షాపులు కూడా నిషేధిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్యపానం మీద కూడా, ఈ బెల్ట్ షాపుల మీద మన మహిళా అధ్యక్షురాలు నిర్మలా కుమార్ని కూడా కోరుతా ఉన్నాను. ఆమె కూడా మాతో చర్చించడం జరిగింది. త్వరలోనే ఈ మద్యపానము, ఈ బెల్ట్ షాపుల మీద కూడా మన పార్టీ ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ బెల్ట్ షాపులను నిషేధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలను కూడా మనందరం కూడా రూపొందించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మనము ఇక్కడ ఈ సమావేశాల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మహిళలందరూ కూడా ఇక్కడున్నటువంటి జిల్లా కన్వీనర్లు గాని, నియోజకవర్గ స్థాయి మహిళా నాయకులు గాని అందరూ కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మహిళా అధ్యక్షురాలు నిర్మలా కుమార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్.